చెప్పమ్మా ఏంటి మీ డౌటు? మేడం మా పాప డెలివరీ అయి 4 రోజులైంది. ఆమెకి ఏం పెట్టొచ్చు ఏం పెట్టకూడదు ఒకసారి మిమ్మల్ని అడిగి పెడదామని వచ్చిన మేడం. గుడ్ క్వశ్చన్. పేషెంట్ అంటే మీలా ఉండాలి. ఒక పని చేయి, రోజు మధ్యాహ్నం అన్నం ఉడకబెట్టిన కందిపప్పు పెట్టండి. మేడం కందిపప్పు పెట్టచ్చా? కుట్లలో చీమ వస్తుంది అంటారు కదా ఆపరేషన్ అయిన వాళ్ళకి. అవునా? అయితే మరి అన్నం కూరగాయలు బెండకాయ వంకాయ పెట్టండి. మేడము వంకాయ తింటే కుట్లలో దురదలేస్తుంది. సరే మరి అయితే టమాటా కర్రీ పెట్టండి. నా బిడ్డకు టమాటా కర్రీ పడదు మేడం, అల్సర్ ఉన్నది. అసలు మీరు ఏం తింటారు? మీరు ఏం చెప్తే అదే తింటుంది. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సరే మరి ఉడకబెట్టిన గుడ్డు ఎగ్ కర్రీ పెట్టండి. మేడం గుడ్డు పెడితే పాపకి పసిరికలు అయితే అంటారు. పోనీ మరి చికెన్ కర్రీ పెడతారా? అబ్బాయి ఇది కార్తీక మాసం మేడం, మేము తిన్నాం. తినకైతే పో. అసలు మీరు ఏం తింటారు? మీరు ఏం పెట్టమంటే అదే పెడతాం. నువ్వు రోజు రోజుకి నాతో ఒక అవలగాంతో ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు. సరే మరి ఒక్క నిమిషంలో అయిపోతుంది. పెరుగన్నం పెడతారా? పెరుగన్నం పెడితే పాపకి నంజి వస్తుంది అంటారు మేడం. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంటారు. అసలు మీరే ఇంతనా? ప్రపంచంలో ఉన్న పేషెంట్స్ అంతా ఇంతేనా? మీరు ఏం తింటారో చెప్పండి మీకు నచ్చింది. మేడం ఎల్లిపాయ కారం తినమంటారా? ఎల్లిపాయ కారం ఎందుకు? మేడం పాపకు పాలు బాగా పడతాయని ఎల్లిపాయ కారం పెడతాం మేడం. ఎల్లిపాయ కారం తినండి, వచ్చి మా హాస్పిటల్లో మళ్ళీ అడ్మిట్ అవ్వండి. అబ్బో వద్దు మేడం, మీరు ఏం పెట్టమంటే గదే పెడతాం. ఓకే.